ఈ రోజు మన వీడియో ఏంటంటే ఒక ఎలక్ట్రికల్ బ్రేక్ డౌన్ అండి. ఆ బ్రేక్ డౌన్ అటెంప్ట్ చేసి ఏ విధంగా చేశానో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. కంప్లైంట్ ఏంటంటే మోటార్ ఆన్ అయ్యి వెంటనే ట్రిప్ అయిపోతుందండి. అదేనండి కంప్లైంట్. సో అది 10 HP మోటార్ అండి, హై స్పీడ్ మోటారు. అది ఒక బ్లవర్ ఫ్యాన్ తిప్పుతుంది. ఆ బ్లవర్ ఫ్యాన్ తిప్పడమే దాని పని. ఆ మోటార్ ఆన్ చేయగానే ట్రిప్ అవుతుంది. అది దేని గురించి ట్రిప్ అవుతుందో మనం చెక్ చేద్దాం. అది మిషన్ తల కంట్రోలింగ్ ప్యానల్ బోర్డ్ అండి అది. సో మిషన్ మొత్తం కంట్రోలింగ్, ఎలక్ట్రికల్ కంట్రోలింగ్ ఈ బాక్స్ నుంచి అవుతుంది, మనకి ప్యానల్ బోర్డు నుంచి అవుతుంది. సో మనం కంప్లైంట్ చెక్ చేయాలంటే ఫస్ట్ మనం ప్యానల్ బోర్డు ఓపెన్ చేయాలి కదండి. సో అందులో ఏం షార్ట్ అయిందో ఏమైందో మనం చెక్ చేయడానికి అయితే ప్యానల్ బోర్డు ఓపెన్ చేసి చెక్ చేస్తాను. సో అది మిషన్ తల కంట్రోలింగ్ అండి. కంట్రోలింగ్ అంతా ఎలక్ట్రికల్ కంట్రోలింగ్ మొత్తం అంతా ఈ ప్యానల్ బోర్డులో ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇన్కమింగ్ సప్లై 3 ఫేజ్ కరెక్ట్గా వస్తుందో లేదో మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ మనం. సో నేను చెక్ చేస్తాను. నేను క్లాంప్ మీటర్ సహాయంతో నేను 3 ఫేజ్ ఇన్కమింగ్ సప్లై 3 ఫేజ్ కరెక్ట్గా వస్తుందో చెక్ చేస్తాను నేను. నేను ఆర్వై బ్లూ ఫేజ్ని 3 ఫేజ్ కరెక్ట్గా వస్తుందో చెక్ చేస్తాను చూడండి. సో రెడ్ ఫేస్ అయితే బాగానే వస్తుంది 385. ఎల్లో ఫేస్ అయితే రావట్లేదు 194 వస్తుంది. బ్లూ ఫేస్ అయితే 386 380 అది బాగానే వస్తుంది. నాకు తెలిసి కంప్లైంట్ ఏంటంటే ఒక ఫేస్ డ్రాప్ అయింది. అది ఎక్కడ డ్రాప్ అయిందో చెక్ చేద్దాం మనం. అదేవిధంగా ఎంసీసీబీలో కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ప్యానల్ బోర్డు ఎంసీసీబీలో కూడా మనం చెక్ చేద్దాం 3 ఫేజ్ కరెక్ట్గా వస్తుందో లేదనేది. సో ఎంసీసీబీలో కూడా నేను చెక్ చేస్తున్నాను 3 ఫేజ్ కరెక్ట్గా వస్తుందని. ఇందులో కూడా ఎల్లో ఫేస్ అయితే రావట్లేదు, కరెక్ట్గా రావట్లేదు. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ సింగిల్ ఫేజ్ చెక్ చేస్తానండి. న్యూట్రల్ ప్లస్ ఫేస్ ఎల్లో, రెడ్. ఎల్లో అయితే రావట్లేదు. సో ఇన్కమింగ్ సప్లై ఎక్కడి నుంచి వచ్చిందో మనం చెక్ చేద్దాం పదండి. సో ఇది ఇక్కడ నుంచి ఇన్కమింగ్ సప్లై అయితే వెళ్తుందండి. ఇక్కడైతే ఎల్లో ఫేస్ అయితే కట్ అయిపోయింది, టేర్ అయిపోయింది, షార్ట్ అయింది. చూసారు కదండి ఎల్లో ఫేస్. అందువల్ల మనకి అక్కడ మిషన్ 3 ఫేస్ రాక మోటార్ ట్రిప్ అవుతుంది. అదే మోటార్ ట్రిప్ అవ్వకుండా మనకు వైండింగ్ కలిపే అవకాశం ఉంటుంది ఇంకే కంపల్సరీ. సో ఫేస్ అయితే మనకు రావట్లేదు. సో ఫేస్ని అయితే నేను ఇప్పుడు జాయింట్ చేస్తాను చూడండి. ఆ ఫేస్ని ఇంకొక కేబుల్ తీసుకొని నేను ఆ ఫేస్ని అయితే జాయింట్ చేసి ఎంసీబీ టైట్ చేస్తున్నాను. సో చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి. ఇన్కమింగ్ సప్లై మొత్తం పూర్తిగా ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్నప్పుడు ఆ జాయింట్ అనేది కలపాలండి. మళ్ళీ మనం పని అయిపోయిన తర్వాత ఇన్కమింగ్ సప్లై ఆన్ చేసుకుని మనం 3 ఫేజ్ కరెక్ట్గా వస్తుంది లేదా మనం మళ్ళీ క్లాంప్ మీటర్తో ఒకసారి చెక్ చేసుకుందాం. సో నేనైతే క్లాంప్ మీటర్తో మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను 3 ఫేజ్ కరెక్ట్గా వస్తుందో లేదా చెక్ చేస్తున్నాను. సో ఇక్కడికైతే 3 ఫేజ్ కరెక్ట్గానే వస్తుంది. సో మనం ప్యానల్ బోర్డు దగ్గరికి వెళ్దాం పదండి. ప్యానల్ బోర్డులో కూడా ఒకసారి చెక్ చేస్తే మనకి డౌట్ క్లారిఫై అయిపోతుంది. చూసారు కదండి, రెడ్ ఫేస్ ఏమో 390 వస్తుంది. ఫేస్ టు ఫేస్ చెక్ చేస్తాను నేను ఇప్పుడు. అది కానండి 3 ఫేస్లు ఈక్వల్ బాగానే వస్తున్నాయి. 380 390 వస్తున్నాయి. 385 టు 390 వస్తున్నాయి. ఇప్పుడు న్యూట్రల్తో ఫేస్ చెక్ చేస్తాను చూడండి. 225 223 మళ్ళీ ఫేస్ టు ఫేస్ చెక్ చేస్తున్నాను. సో మనకి 3 ఫేస్ అయితే బాగానే వస్తుంది. అదేవిధంగా మళ్ళీ ఒకసారి ఎంసీసీబీలో కూడా చెక్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనకి 3 ఫేస్ బాగానే కరెక్ట్గా వస్తున్నాయి కదండి. సో మనం ప్యానల్ బోర్డు క్లోజ్ చేసుకొని మెషిన్ ఒకసారి ఆన్ చేసి చూద్దాం, చెక్ చేసుకుందాం. సో నేను మోటార్ అయితే ఆన్ చేశాను. రన్నింగ్ బాగానే ఉందండి.
సో మనకి మోటార్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా రన్నింగ్ బాగానే ఉంది. సో మిగతా అంతా సర్క్యూట్ అంతా బాగానే ఉంది కాబట్టి మనం మెషిన్ అనేది రేడియో అనేది కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.